ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము. ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము. ప్రేమతో సంధింప నీమమగును. కాలం ప్రేమను గట్టిగా కలిగి ఉన్న అద్వితీయమునందంగా అర్హుడగును. కాలం ప్రేమను గట్టిగా కలిగి ఉన్న అద్వితీయము నొందంగా అర్హుడగును. Love is his form. Brahman is full of love. It is absolutely necessary to have love-to-love contact, and hence one has to strengthen the love so as to experience the non-dualism. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఇంతవరకు ఎంతో హాయిగా ఆనందంగా ఆహ్లాదంగా మీ మాటలు విన్నాను. Bhagawan heard you in ecstasy, in joy, in a blissful state. నేను ఏమి చెప్పాలి అనేటువంటిది తోచటం లేదు. He has lost himself as he does not know what is to be spoken right now. మీ ప్రేమకు ప్రేమయే సరియైన సాటి. In fact, love to love is unparalleled. ప్రేమకు మించినటువంటి యొక్క ఫలం మరొకటి జగత్తులో కానరాదు. In this universe there is nothing that is beyond love. ప్రతి మానవుని యొక్క భావములు బాహ్య దృష్టికి వేరువేరుగా కనిపించినప్పటికీ తన అంతర్భావం యొక్క ప్రతిబింబమే తన స్వరూపంగా కనిపిస్తూ ఉండాలి. The feelings from the external point of view may appear to be varied, but the inner current of oneness is the very reflection of the inner being. వివేకానందుడు జీవితంపై విసుగు పుట్టి జీవిత గమ్యం ఏమిటి, జీవిత మార్గం ఏమిటి, జీవిత ధన్యం ఏమిటి అని గుర్తించాలని అనేక విధములుగా పరితపిస్తూ వచ్చాడు. Vivekananda had pined out of disgust in this life, and he wanted to know the very goal and the path towards redemption and the path towards God. ఈ స్థితి లోపల మెల్లగా నడిచి చల్లని ప్రదేశం చేరి రామకృష్ణుని దర్శించాడు. At this moment of time, he approached softly and went to the feet of his Guru, Ramakrishna Paramahamsa. కొంతకాలము నెమ్మదిగా హృదయానందముగా కాలంను గడిపాడు. He spent for some time peacefully and delightfully. కానీ ఈ లోపల నరేంద్రుని తండ్రి మరణించినట్టుగా వార్త వచ్చింది. In the meantime, he received the message of the death of his father. తాను ఇటువైపున అటువైపున ఉండుటకు తగినటువంటి స్థితి లేకపోవటం చేత, అనగా స్థిరచిత్తుడు కాకపోవటం చేత తిరిగి వెనుకకు తిరిగి ఇంటికి వచ్చాడు. He was in a fix. He could not decide what to be done at that moment. స్థిరచిత్తము లేనటువంటి మానవునకు చంచలత్వము అమితంగా ఉంటుంటుంది. The one without steadiness will have wavering mind. తల్లికి నమస్కరించి, అమ్మా నేను వచ్చాను,
పవిత్రమైనటువంటి స్థానమును వదిలాను, నా నిత్య సత్యమును బోధించేటువంటి గురువును వదిలాను, నీ దగ్గరికి వచ్చి చేరాను. నా యొక్క పరమ అవస్థ ఏమిటి అని ప్రశ్నించాడు. He approached his mother and questioned her. "Oh mother, I returned. I left the company of my guru, the preceptor. I am away from the lotus feet of my master. What is going to happen to me now?" కొంతకాలము గురువు సన్నిధిని చేరి ఆ పెన్నిధిని అనుభవించి ఆనందించి తిరిగి ప్రాకృతమైనటువంటి జగత్తులో చేరాలంటే అది సాధ్యం కాదు. After spending some time at the lotus feet, the proximity, which is the wealth, and leaving that proximity and to be away from the feet, it is not quite possible to adjust and reconcile. తండ్రికి 11వ దినంలో అనేక మందికి బీదలకు అన్నదానం చేయాలని తల్లి సంకల్పించుకుంది. Mother wanted the feeding of the poor on the 11th day of the demise of her husband. గ్రామ సంత అని పల్లెలు యందు జరుగుతూ ఉండేటువంటిది. ఆ సంతకు వెళ్ళి తల్లి చెప్పిన సామానంతా తీసుకొని వస్తుండాది ఇంటికి. You know, we find the fair in villages. All the provisions necessary were bought and she was returning with them. మధ్య మార్గంలో చీకటి క్రమ్ముకుంది, మేఘంలో మురిచాయి, వర్షం కురిచింది, మార్గం కనిపించలేదు. On the way, as it happened to be dark, the rain started heavily and she could not find the path. అతనితో పాటు ఇద్దరు పువ్వులు అమ్ముకునేటువంటి స్త్రీలు, చేపలు అమ్ముకునేటువంటి వ్యక్తులు అతనితో చేరారు. In his company are two more. One is the vendor of flowers, the other one the fish seller. మార్గ మధ్యం లోపల ముందు పోవుటకు ఏమాత్రం కూడాను అవకాశం చిక్కనందున ప్రక్క గ్రామంలో చేరి ఆ రాత్రి కాలం గడుపుతూ వచ్చారు. As they could not find the path to the village, they had to rest there that night in a neighboring village. కానీ ఒక వరండాలో నలుగురు కూర్చున్నారు. All the four sat in the veranda. ఈ చేపలు అమ్మేటువంటి యొక్క స్త్రీలిద్దరూ, అక్క నాకు నిద్ర పట్టడం లేదే, ఈ పువ్వుల వాసన చేత నా యొక్క మదనంతా కూడాను చాలా భారం ఎక్కుతుండాది, కనుక నేనేం చేయాలి అన్నది. The fish seller, she went on complaining that she could not get the sleep because of the flower basket by her side. ఈ లోపల పువ్వులు అమ్మేటువంటి వారు ఈ పువ్వుల యొక్క పరిమళమును గుర్తించి, వీరు ఈ పువ్వులను ఎందుకు ఇష్టపడటం లేదు, ఈ యొక్క నిరంతరము మీను తినేటువంటి యొక్క వ్యక్తులకు మీను యొక్క భావమే కలుస్తుంటుంది, వీరికి ఇట్టి వాసనే అభ్యమవుతుండాది అని చింతిస్తూ వచ్చారు. The vendor of the flowers went on wondering, why is it that the fish seller could not relish the fragrance of the flowers? Because they spent all the time eating the fishes, they could not bear ఈ the చేపలు aroma. అమ్మేటువంటి స్త్రీలు ఆ బుట్టను తమ తల కింద పెట్టుకొని ఆ వాసనను అనుభవిస్తూ నిద్రించారు. The fish seller had to keep the basket of fish as a pillow and rest and try to sleep. తెల్లవారు లేచి ఇవన్నీ గమనిస్తున్నటువంటి నరేంద్రుడు ఎవరెవరి భావం ఏ ఏ రీతిగా ఉంటుందో చెప్పుటకు వీలు కాదన్నాడు. Next morning Narendra got up and he was wondering the feelings of the people. తాను తీసుకున్నటువంటి యొక్క సరుకంతా తీసుకొని దారి నడుచుకుంటూ వచ్చాడు మార్గంలో. Collecting all the provisions that he bought on the previous day, he was passing by along the path. ఇంకా చీకటిగానే ఉంటున్నది. It was still dark. ఈ మార్గ మధ్యం లోపల ఒక వ్యక్తి మైమర్చి పడి ఉంటున్నాడు. Along the midway, he saw a person
fallen on the ground. చూచాడు. He watched. అయ్యో పాపం, ఇతను ఎలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగవాడో, ఈ విధమైనటువంటి నది ఒడ్డున పడిపోయాడే, మైమర్చినాడే అని విచారిస్తూ వచ్చాడు. He was very much worried, watching the man who fell on the ground, lost himself quite unconscious along the shore of the river. ఈ లోపల తిరిగి సంతకు వెళ్ళి వస్తున్నటువంటి వ్యక్తులు చూచారు. వీడెవరో తప్పతాగి పడిపోయాడు, వీడి యొక్క గతి ఇంతే అని వాడిని దూషిస్తూ వెళ్ళిపోయారు. In the meantime, few more from the fair started returning along the same path and saw the man who fell unconscious and thought that he was intoxicated. మరి ఒకరు వచ్చారు, చూచారు. అయ్యో పాపం, ఇతనికి నావలే ఫిట్స్ వచ్చేటువంటి వ్యక్తి ఏమో, కనుక ఇతనికి ఫిట్స్ వచ్చి ఇందులో పడిపోయాడు, పాప ఎవరు చూచేటువంటి వారు లేరే అని విచారిస్తూ వెళ్ళాడు. Some other person thought that the man fell on the ground because of fits, and he was pitying him because he was left with none to take care of. నరేంద్రుడు వచ్చి, ఈ మహనీయుడు ఎట్టి మహనీయుడు ఒక సేవ చేస్తుండినాడు ఏమో, నేను చేస్తూ ఉండినట్టుగా రామకృష్ణ పరమహంస సేవ చేసినట్టుగా చేస్తూ ఉండినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇతను ఆ యొక్క చింతనలందు మైమర్చి ఉన్నాడు అని ఆ పడినటువంటి వ్యక్తికి పాదాలు ఒత్తుతూ కూర్చున్నాడు నరేంద్రుడు. In the meantime, Narendra arrived there, and he watched the man on the ground, and he thought that this person who lost himself must have been serving his guru, the preceptor, as he was serving Paramahamsa, and so he started pressing his feet, attending on him. సరే, ఇదంతా జరిగిన తర్వాత ఎవరి పాటి వారు తమ తమ స్థానం చేరిపోయారు. As things went on, people returned in their own direction. కానీ నరేంద్రుని యందు ఈ భావములు హత్తుకొని పోయాయి. But these feelings got imprinted on the heart of Narendra. యద్భావం తద్భవతి. ఎవరెవరి భావమును పురస్కరించుకొని వారు వారి వారి ప్రతిబింబాన్ని అనుసరిస్తూ వచ్చారు. Basing on one's own feelings and sentiments, people started following their own reflections. తిరిగి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ ఇదిగో సరకంతా తెచ్చాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసి రేపటి దినము అన్నదానం జరుపుదాము, తరువాత నాకు ఆ మహనీయుని చెంతకపోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వమని ప్రార్థించాడు. He approached his mother and said, "Mother, I brought all the provisions, and tomorrow let us arrange the poor feeding and permit me to go back and return to my master." నేను ఈనాడు ఒక పెద్ద అవిహితమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి భావములు ఈనాడు నా హృదయంలో ప్రవేశించాయి. This day the delightful thoughts stepped into my heart. ప్రతి మానవునకును తన దృష్టికి కనిపించేటువంటి వస్తువులు కానీ విషయములు కానీ ఇవన్నీ తనలో ఉన్నటువంటి యొక్క భావముల యొక్క ప్రతిబింబంలేని సత్యాన్నిగా గుర్తించాడు. He has realized the basic fact that all that he saw in front of him, the objects and the material, are only the reflections of his inner being. భగవంతునికి ఎట్టి ఆశలు లేవు. God has no desire whatsoever. భగవంతునికి ఎట్టి వాంఛలు లేవు. He has no desire or ambition. కేవలము అతను అవాంగ్మానస గోచరుడు. He is beyond comprehension. నిర్గుణుడు, నిరంజనుడు, నిరాకారుడు. He is attributeless, he is formless, ప్రతి మానవుని యొక్క హృదయమునందు కూడాను ఆవిర్భవించేటువంటి యొక్క భావములే అతనికి ప్రతిబింబిస్తూ ఉంటుంటాయి. In fact, the feelings that arise out of one's own heart will stand as a testimony of his personality and reflection. ఇది కేవలము ఆ చేపలమ్మేటువంటి వారి యొక్క భావములు వారి నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క ప్రతిబింబంలే. These are all the reflections of the fish sellers, their feelings within. పువ్వులు అమ్మేటువంటి వ్యక్తుల యొక్క భావములు తమ నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క ప్రతిబింబంలే. Likewise, the flower vendor also had her own thoughts reflected. నా నుంచి వచ్చినటువంటి భావములు ఇది నా ప్రతిబింబంలే. All the feelings within me are my own reflections. భగవంతుని యందు ఇట్టి ప్రతిబింబంలే ఏనాటికి కనిపించవు. There will be no sort of reflections in God. అలాంటి భగవంతుని యందు కొన్ని భావములను గుర్తించుకోవటము చాలా కష్టము. It is very difficult to understand the actual feeling background of God. కానీ
భగవంతునకు ఎట్టి వాంఛనలు లేనటువంటి భగవంతుని యందు నేను వాంఛనను కల్పించటము ఇది నా యొక్క ప్రతిబింబమే. God has no desire. To attribute desire to God is my own reflection of my thought. కనుక ఇది సర్వము ప్రతి మానవుని యందు కూడాను ఆవిర్భవించేటువంటి భావముల యొక్క స్వరూపములే. These are all the very forms personified of one's own feelings and thoughts. ఈ విధంగా తిరుగుతూ కట్టకడపడికి ఇల్లు మొదలి రామకృష్ణ మఠమునకు చేరాడు. As things went on, he ultimately arrived at the hermitage of Ramakrishna. ప్రతి మానవుని యందు కూడాను ఆవిర్భవించేటువంటి యొక్క భావములు కానీ, ఊహలు కానీ, తలంపులు కానీ ఇవన్నీ కూడాను వాణి యొక్క భాంతులే కానీ భగవంతుని యొక్క సంకల్పములు కాదు. In fact, all the feelings, the sentiments, the imaginations and thoughts, ఇవన్నీ కూడాను కేవలం భగవంతుని యొక్క సంకల్పములని భావించి భగవంతుని కూడాను అనేక విధములుగా కూడాను కొన్ని తూలనాడుతుంటారు. they are of our own making, but at times we blame God, attributing these to God. నా యొక్క మంచి చెట్టునే నా యొక్క తలంపులకు మూల కారణము. The good and bad in me are responsible for my own thoughts. నా నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క సంకల్పములు నా చెడ్డ సంకల్పములే. All thoughts that come out of me are bad naturally. నా నుండి ప్రతిబింబించేటువంటి యొక్క సంకల్పములు నాలోని మంచివై. In fact, all the reflections indicate my own good. ఎవరి మంచి చెడ్డలైనటువంటి వారికి హృదయం నుండి ఆవిర్భవించి ప్రతిబింబిస్తూ ఉంటాయి. The good and bad find their origin in one's own heart and come out by way of reflection. కనుక ఇట్టి భగవంతుని యొక్క సంకల్పములు ఏమాత్రం కూడా ఇవి భగవంతునికి సంబంధించినవి కాదు. Hearts are polluted because of these doubting Thomases. ఈ విధంగా తాను ఆవిర్భవించినటువంటి యొక్క డౌట్స్ అంతా కూడాను రామకృష్ణ దగ్గర నివారణ గావించుకుంటూ వచ్చాడు. He started submitting all his doubts and got them cleared from Ramakrishna. ఇది నా సంకల్పములు కాదు. They are not mine. దైవ సంకల్పములు కాదు. They are nothing to do with the divine. కేవలం జీవ సంకల్పములే ఇవన్నీ. They are only individual thoughts. జీవులకు ఆహార విహారం చేత ఇలాంటి సంకల్పములు ఏర్పడుతుంటాయి. The thoughts are based on the food and habits. దైవం నిర్గుణుడు, God is attributed, నిరంజనుడు, is ever shining, సనాతనుడు, ancient, నికేతనుడు, నిత్య శుద్ధి బుద్ధముక్తి నిర్మల స్వరూపుడు, pure, unsullied, immortal, nectarine, ever fresh. ఇలాంటి భగవంతుని యందు ఈ విధమైనటువంటి భావాలు పుట్టడానికి వీలు లేదు. Such thoughts cannot find a place in God whatsoever. ఎప్పుడు కూడా మానవులు భగవంతుని యొక్క సంకల్పములను అనుసరిస్తూ పోరు. Man does not proceed, does not tread along the path of తన సంకల్పంలో God. సత్యమని గుర్తించి He considers his own thought తన true. దుర్భావములే సత్యమని భావించి He considers wicked ideas true. తన యొక్క దుర్భావమును సంకల్పములే తాను అనుసరిస్తూ పోతుంటారు. He goes on following his own bad thoughts and wicked thoughts. ఈ విధమైనటువంటి మార్గమును ప్రవేశించి Proceeding along this path, కట్టగడపడికి తన సత్యాన్ని గుర్తించి he has realized the truth at the end. ఇది నా యొక్క దోషమనే కానీ నా యొక్క గురువు దోషం కాదు. He has concluded that the mistake lies with him, not with ఈ his సత్యాన్ని receptor. గుర్తించడానికి నరేంద్రునికి 6 సంవత్సరాలు పట్టింది. To recognize and experience this truth, it took about 6 years for Narendra. కట్టగడపడికి ఈ సంకల్పములు దుష్ట సంకల్పములు నావే కానీ గురువు కాదు అనుకున్నాడు. He could finally understand that all bad thoughts had their origin within him, nothing to do with ప్రతి good. మానవునికి కూడాను తాను దర్శించేటువంటివి కానీ, తాను స్పర్శించేటువంటివి కానీ, తాను చూచేటువంటివి కానీ తనలో ఉన్నటువంటి యొక్క సంకల్పముల యొక్క ప్రభావంలే అని గుర్తించాడు. Narendra could recognize whatever man visualizes, whatever man touches, whatever he sees and hears are merely his own reflections. మన సంకల్పముల యొక్క ప్రభావములే మనకు దుర్గుణములుగాను సద్గుణములుగాను మనకు కనిపిస్తుంటాయి. The effects of our thoughts will appear, will manifest as good and bad. నీకు మంచి కనిపించినా అది కూడా నీ సంకల్పములే. If there is any good, it is only backed by your thought. లేక అది నీకు చెడ్డగా కనిపించినా అది నీ దుష్ట సంకల్పములే. If you find it anything bad, it's nothing but the bad within. భగవంతుడు సంకల్పరహితుడు. God is beyond thought. ఎట్టి సంకల్పమును కూడా తాను సంకల్పించడు, పనులకు సంకల్పింప చెయ్యడు. He is beyond the realm of thought and he will never be the source of thought in anybody. కనుక ఇది భగవంతుని సంకల్పములు కాదు. భగవంతుని సంకల్పములని ఎప్పటికీ నీ మంచినే కోరుతుంటాయి కానీ చెడ్డని కోరవు. It is not the divine thought, but the divine will is always for good. ఈ విధంగా ఉంటున్నప్పుడు
ఒకనాడు నరేంద్రుడు దగ్గరికి పిలిచాడు. One day he called Naren to come close by. నరేంద్ర, నీకు వచ్చేటువంటి సంకల్పములన్నీ కూడాను పూర్వము నువ్వు తిన్నటువంటి ఆహార విహారం చేత వచ్చినటువంటి యొక్క దుష్టభావములే కానీ సజ్జన భావములు కాదు. All the thoughts you had so far are based on the food that you have partaken and the habits that you have had then. They are only bad thoughts. ప్రతి మానవునికి కూడాను అష్టగుణముల చేత దశగుణముల చేత ఈ యొక్క సంకల్పం ప్రారంభిస్తుంటాయి. The thoughts are based on the fundamental traits behind. కనుక నీవు దీన్ని ఇంద్రియ నిగ్రహం గావించుకో అన్నాడు. Have self-control, he said. అంత సులభం కాదే అన్నాడు నరేంద్రుడు. Narendra said it's not that simple and easy. నరేంద్ర, ఈ ఇంద్రియ నిగ్రహంకు ఉన్నటువంటి సులభమైన మార్గము మరి దేని ఎందుకు నువ్వు కానరాదు. Ramakrishna said, Narendra, to control senses is easiest of all. చాలా సులభమైన మార్గము నరేంద్ర. Narendra, no, that is a very ఈ easy. సులభమైన మార్గమును విసర్జించి You give up this easy path. విస్మరించి You forget it. కష్ట నష్టములను కూర్చేటువంటి యొక్క సంకల్పములే నీవు అనుసరిస్తూ ఉంటారు. You follow all the thoughts which are so difficult to follow and adopt. నీ ఒక్క తూరి ఈ సంకల్పమును కంట్రోల్ చేయి చూద్దాం. Control your thoughts. Let us see what will happen. అప్పుడు అడిగాడు, ఎట్లా దీన్ని కంట్రోల్ చేయటము? Then he said, how to control the thoughts. ఒక చిన్న మార్గము. A easy path. నీకు పరమ ద్వేషి ఉన్నాడు, Supposing పరమ విరోధి ఉన్నాడు. you have one enemy. అతను నీవు మార్గంలో నడుస్తుంటే ఎదురు వస్తాడు ఆ విరోధి. Supposing you encounter your own enemy. అతన్ని చూసిన తక్షణమే నీవు పక్కున నవ్వు. The moment you see your enemy, just మై smile. బ్రదర్ హౌ ఆర్ యు అని ప్రశ్నించు. Now say to him, your enemy, oh brother, how are you? బ్రదర్, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అను. Say once, brother, I love you. అప్పుడు ఆ యొక్క ద్వేషి ప్రేమంతా కూడా అభివృద్ధి అయిపోయి ద్వేషం మానిపోతుంది. The hatred ends there and love arises. నేను ఇంత దుష్టగుణములతో వచ్చినప్పటికి కూడాను నన్ను ఇంత ప్రేమతో చూస్తున్నాడని అతను కూడా అతన్ని కౌగలించుకొని, బ్రదర్ నేను ఇంక నిన్ను ద్వేషించను అని వాగ్దానం చేశాడు. He will understand with all the wickedness, yet he is loved by you. And in turn, he will hug you and say, in spite of all hatred I had towards you, you love me. మార్గము. This is the path. నీకు ఎవరిపై ద్వేషం ఉందో, ఎవరు నీపై ద్వేషం ఉందో, ఎవరు నీకు అసూయగా ఉన్నారు, ఎవరు నిన్ను ద్వేషంగా ఉన్నారు, వారిని చూస్తానే నీవు నవ్వు, వారిని పలుకరించి ప్రేమతో. Whosoever might be the enemy, the one of jealousy, you are likely to face them. ఆ విధంగా Just smile and greet ప్రేమించినప్పటికీ them. వాడు కూడా నిన్ను ప్రేమిస్తాడు. And you will be loved in turn. ఈ ద్వేషం శూన్యమైపోతుంది. The hatred will be lost. దీన్ని ఒక రకంగా కూడా బుద్ధుని కూడా పోల్చినాడు. And this was also explained by Buddha. బుద్ధుడు అంటే గిట్టనటువంటి ఒక రైతు ఉండేటువంటి వాడు. There was a farmer who didn't like Buddha. అంతేకాకుండా ఒక భూతం వచ్చింది. And there came a demon. డెమన్ వచ్చేసేసి అతని దగ్గరికి వస్తే కత్తి ఎత్తింది. And the demon lifted the sword. బుద్ధుడు పక్కన నవ్వాడు. Buddha smiled at once. ఓ దయ్యమా, నన్ను చంపడానికి నువ్వు వచ్చినావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను చంపు అని తల వంచాడు. He said, oh demon, you are ready to behead me with the sword. Come on, you kill me, he said. అప్పుడు ఆ దూత, ఇంత ఆనందంతో నన్ను చంపమని కోరేటువంటి వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడా? Then the demon was very much surprised. Will you find anyone who would invite you with a smile and be prepared to be చంపమని beheaded? తల వంచేటువంటి వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తాడా? Is there any person who will bend down his head? నేను అతను ద్వేషిస్తూ ఉండినప్పటికీ అతను నన్ను ప్రేమిస్తూ రావటానికి ఇట్టి మానవ లోకంలో పుట్టారా? Will there be anyone in this world who will love you in spite of the hatred that he is met అన్ని with? విధాలా సంకల్పించి నమస్కరించి ఆ దయ్యము వెళ్ళిపోయింది. This demon paid respects and all humble offering of salutations and left. మన ప్రేమ అనేటువంటిది ఎట్టి కిరాతకుండైనా కూడాను మార్పు చెందిస్తుంది. Love will transform any brutal wicked man. మనలో వచ్చేటువంటి కిరాతక బుద్ధులన్నీ కూడాను మన యొక్క భావములే, పుట్టినటువంటి యొక్క దుర్గుణముల యొక్క ప్రతిబింబంలే. The wickedness is nothing but the reflection of the wicked thoughts behind. ఇవన్నీ కూడాను మంచి కానీ చెడ్డ కానీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్లే. The good and bad stand for reflection, reaction and resound. కనుకనే మనము ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ కు ఏమాత్రము లొంగకుండా నిరంతరము
ప్రేమ చేత నవ్వుతూ ఉంటుండు. So we should not submit ourselves to reflection, reaction, discharge. ఎవరు నిన్ను తిట్టడానికి వచ్చినప్పుడు కూడా నా బ్రదర్ నన్ను నీవు దూషిస్తున్నావా, దూషణ కాదు ఇది, నాకు భూషణ నేను అను. One may accuse you, one may blame you, yet you smile. ఈ విధమైనటువంటి దీంతో వారిని మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటుంటే మనకు ఎవరు విరోధులే కనిపించరు. If you develop friendship of this nature, you'll never have an enemy. ఈ దుష్టగుణములు మనలో ఏమాత్రము ప్రవేశించవు. There will be no scope for the wicked thoughts within. ఈ విధమైనటువంటి మార్గాన్ని నిరూపించి వివేకానందుడు అనేక మందికి ఆ రకమైనటువంటి యొక్క ప్రబోధనలు సలుపుతూ వచ్చాడు. This has been the sacred path demonstrated, laid by Vivekananda, and he taught in this direction. ఈ వివేకానందులో రావడానికి మూల కారణం ఏమిటి? What is the cause behind that advent of Vivekananda? నిరంతరం కూడా తాను చింతిస్తూ వచ్చేటువంటి వాడు. He went on brooding over. నా గురూజీ నాకు నిరంతరం కూడా ప్రేమ 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 అనేటువంటి పదములే నా యొక్క హృదయంలో పలికిస్తూ ఉన్నాడు. He thought of his guru who taught the lesson of love, and he went on repeating love. అది ఏ నాకు ఉపదేశము. That is the message of my guru. ఆ ప్రేమతత్వాన్ని నేను పెంచుకుంటాను. And this principle of love I will నేను develop. ప్రేమమయుడైనాను. I am also full of love now. ద్వేషమే దూరం అయిపోయింది. There is no hatred now. నాలో ఉన్నటువంటి దుర్గుణాలంతా దూరం అయిపోయినాయి. All wicked habits and thoughts left me. ఆ తల్లికి నమస్కరించి ఆశ్రమం పోయి చేరాడు. And did namaskar to his mother and went to ashram. అక్కడికి వెళ్ళి రామకృష్ణుడు బోధించినటువంటి బోధనలన్నీ కూడాను తన యొక్క పవిత్రమైన మార్గమునకు ఒక సోపానములుగా భావించాడు. He could understand all the teachings of Ramakrishna will be a sort of rungs in the ladder of his life. కనుక మనలో వచ్చేటువంటి దుర్గుణములు, దురాచారములు, దుష్టబుద్ధులు మనలో ప్రవేశించేది కేవలం మధ్యలో చేరినవే కానీ ఇది పుట్టుకతో వచ్చినటువంటివి కాదు. The bad thoughts, the bad sentiments, bad feelings have come in between, not from the beginning of life. మధ్యలో వచ్చిపోయేటువంటివి మాత్రమే. They come in between and pass on. కేవలం పాసింగ్ క్లౌడ్స్. They are like passing clouds. ఈ పాసింగ్ క్లౌడ్స్ కోసం మనం బెదిరిపోయి అదిరిపోవటం కారణం కాదే. We should not be worried. We should not be afraid of these passing clouds. దీనికి ఏమాత్రము కూడా మనం బెదిరికోకూడదు. You should not be frightened. అదరకూడదు. You should not be carried away. మన ప్రేమను గట్టిగా మనం సాధిస్తూ రావాలి. You should strengthen your love. నాలో హృదయం నందు ఉన్నటువంటిది భగవంతుడు ప్రేమ స్వరూపుడే కానీ మరొక రూపం కాదు. God is present in my heart, the very embodiment of love. నా యందు ఉన్నటువంటి భగవంతుడు నన్ను ప్రేమిస్తుండగా నేను ఇతరుని ఏ విధంగా ద్వేషించడం? When God in me loves me so much, how can I hate anybody? వచ్చేటువంటి దుర్గుణములన్నీ కూడా నా యొక్క ప్రతిబింబములే. All the bad qualities are merely my own reflection. ఎవ్వరివి కాదు. They belong to none. నా గురువు నాకు పరమ పవిత్రుడు. My guru is highly sacred. ప్రేమ స్వరూపుడు. He is very personified of love, of compassion. అలాంటి ప్రేమ స్వరూపుడు దయామయుడు అనేటువంటి గురువుని నేను ధిక్కరించడం మంచిది కాదు. It is not good on my part to disobey my guru who is compassionate and తనలో kind. ఉన్నటువంటి దుర్గుణాలను హతమార్చుకుంటూ So he has removed all his bad qualities. ప్రేమను పెంచుకుంటూ వచ్చాడు. He has grown in love. అప్పుడే అద్వితీయము జందంగా అర్హుడగును అన్నాడు. Then only he got this desertness of non-dual experience. ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము. God is full of love. Brahma is love. ప్రేమను ప్రేమతో సంధింప నియమమగును. It is absolute. The discipline calls for our love to love connection. గట్టిగా ప్రేమను పట్టుకున్నా, so if you catch hold of love strongly, అద్వితీయము చందంగా అర్హుడగును. you will be deserving that అద్వితీయం non-dual. పోవడానికి ఇది ఒక్కటే చాలు మనకు ప్రమాణం. This is enough to have that non-dual experience. మనలో వచ్చేటువంటి దుర్భావములకు మనకు బానిసలు కాకూడదు. We should not be slave to our bad thoughts. ఈ బానిసలు కావటం చేతనే మనము అన్ని విధాల దుర్గుణాలకు దూరమైపోతున్నాం. Because we become slaves to our bad habits, our actions are also bad. కనుకనే మనం నిరంతరము ప్రేమనే పెంచుకో. So continuously నీ develop హృదయం love. అంతా నింపుకున్నటువంటిది ప్రేమనే కానీ మరొక పదార్థం కాదు. Fill your heart with love, with nothing else. ఆ దానికి తప్ప మరొక దానికి ఎక్కడ కూడా చోటు ఇవ్వకూడదు. Don't give any chance or scope for any quality to హార్ట్ enter. ఒక్కటే. Only one thing that you need. దాంట్లో ఒక ప్రేమను నింపుకుంటే ఇంక ఏ విధమైనటువంటి దుర్గుణాలకు అవకాశమే ఉండదు. Heart is only one. When once it is filled with love, there's no chance for any to get it. ఎలాంటి వాళ్ళైనా కూడాను మనం ఆ ప్రేమను నింపుకున్నప్పుడు ఎవ్వరూ ఏదాన్ని కూడాను సాధించలేరు. So when once you fill your heart with love, you'll be able to accomplish anything. క్రిస్టియన్ గా జీసస్ దగ్గర కూడాను డౌటింగ్ థామస్ వచ్చాడు. Doubting Thomas approached Jesus. వాడు నిరంతరం కూడాను పరమ భక్తుడు. And in fact, he is an ardent devotee. కానీ ధనాశ చేత
12 రూపాయల కోసం అని చెప్పిన లొంగి ఆ ధనమును పుచ్చుకొని అతనికి ద్రోహం చేయడానికి పూనుకున్నాడు. Judas, because of his 12 coins, he betrayed his guru. 12 రూపాయల కోసమే పని గురుద్రోహానికి పూనుకున్నాడు ఆ యొక్క థామస్. And this Judas has betrayed his guru for 12 coins. ఇది నాకు మంచిది కాదని ఆ యొక్క జీసస్ను శిలకు తగిలించిన తర్వాత తాను బాధపడుతూ వచ్చాడు. When Jesus was on the cross, Judas cried. He felt so sad. పడి కట్టెగడబడుకు తాను కూడాను కత్తితో పొడుచుకున్నాడు. Ultimately, he has cut himself. He has put the sword into his chest. నా గురువుకు నేను హింస చేసినటువంటి యొక్క వ్యక్తిని కదా నేను. I have hurt my guru. కేవలము ధన రూపంకు నేను ఇంత లొంగిపోయినాను. I have submitted to this attraction of money. ప్రపంచంలో ఉండినటువంటి ప్రతి పదార్థములకు మనం లొంగిపోయి మనం అనేక విధమైనటువంటి బానిసలైపోతున్నాము. In fact, we submit ourselves to different objects and material in this world and turn into slaves. కనుక దేనికి మనం లొంగకూడదు. We should never succumb to ప్రేమకు మాత్రమే లొంగాలి. We should not succumb to anyone. ప్రేమనే మీ యొక్క ప్రధానమైనటువంటి యొక్క బాణము. And therefore, love is the main arrow. ప్రేమనే నీకు ప్రధానమైనటువంటి అస్త్రము. And love is the main weapon. అట్టి ప్రేమను నీవు ధరించినటువంటి వాడికి ఎట్టి దుర్మార్గ బుద్ధులు కూడాను నీలో ప్రవేశించవు. When you have the weapon and an arrow of love, wickedness find no scope. నీ ఆకలి దప్పులు కూడాను ఆ ప్రేమనే తీరుస్తుంది. And in fact, love quenches your thirst, will appease your hunger. కనుక ఈ ప్రేమను మనం పెంచుకున్నామంటే ప్రేమతో సాధించలేనటువంటిది జగత్తులో ఏది కూడాను లేదు. Therefore, if we develop love, there is nothing you cannot accomplish. మీరు ఎన్ని పాటలు పాడండి, ఎన్ని మాటలు ఆడండి, ఎన్ని విధమైన యాక్ట్ చేయండి, ఏ విధమైనటువంటి ఇది చేసినప్పటికీ ప్రేమను భద్రంగా పెట్టుకోవాలి. All your histrionic talents, be that singing or dramatic, ప్రేమరహితమైనటువంటి పదములు ఉపయోగించకండి. they should be full of love. Never utter ప్రేమరహితమైనటువంటి ఆనందాన్ని పంచకండి. And don't distribute anything without love. ప్రేమరహితమైనటువంటి జీవితాన్ని గడపకూడదు. Never lead the life without love. ప్రతి దాని ఎందుకు నువ్వు ప్రేమను ప్రవేశపెట్టాలి. See that love will be there in every act. ప్రేమకు మించినటువంటి యొక్క ఫలితము, ప్రేమకు మించినటువంటి యొక్క ముక్తి, ప్రేమకు మించినటువంటి యొక్క గురువు మరొకటి లేదు. There is no other preceptor, there is no other liberation beyond love. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు ఏ విధమైనటువంటి యొక్క కలతలు వచ్చినప్పటికీ, బాధలు కలిగినప్పటికీ ప్రేమను మాత్రము వదలకండి. There may be problems and obstacles, never give up love. ఆ ప్రేమనే మీకు సరైనటువంటి యొక్క రక్ష. And this love will protect you. ఆ ప్రేమనే మీకు ప్రధానమైనటువంటి యొక్క రక్షకుడు. And love is your true protector. ఎలాంటి కారణం లేని పోయినప్పటికీ నీకు ఆ ప్రేమనే రక్షిస్తుంది. You may be anywhere in a thick forest, it is the love that protects you. ఆ యొక్క రక్షించేటువంటి యొక్క ప్రేమను మనము అన్ని విధాలుగా కాపాడుకుంటూ పోయినప్పుడే నీకు ఏ విధమైనటువంటి శిక్ష కూడా జరగదు. When once you protect your love, raksha, you will never be punished to siksha. శిక్షను పొందే నిమిత్తమై అనేక మంది పోతుంటారు. People go for siksha training. భగవంతుడు ఎంత పరీక్ష చేయడానికి వస్తుంటాడో అంత నీకు ఫలితం గొప్పదిగా కలుగుతుంటాది. The more God tests you, pariksha, you will have excellent results. చక్కగా ఒక విచారణ చేయండి. Investigate clearly well. మీకు ఎగ్జామినేషన్స్ వస్తున్నాయంటే భయపడిపోతుంటారు. As examinations approach, you will be afraid of them. కానీ ఆనాటి పరమ భక్తులు పరీక్షకై సంసిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు. The ardent devotees of those days were prepared for these tests. టెస్టే నాకు కావాలి. He said, I want the test. ఈ టెస్ట్ అంతా భగవంతునికి ఒక టెస్ట్. This test of mine is the test of కాబట్టి God. భగవంతుని టెస్ట్ ను నేను విరుద్ధంగా పోకూడదు. I cannot act against the taste of God. అదే నా యొక్క టెస్ట్ ను తీరుస్తుంది. And that very taste of God will satisfy అని me. పరీక్షలకు పోయేటప్పుడంతా కూడా త్వరగా రావాలి, త్వరగా రావాలి, త్వరగా రావాలి అని మనం పరీక్షను కోరాలి. కానీ పరీక్షలు ఇప్పుడొద్దు, ఇంకా 2 నెలలు ఆలస్యం కావాలి, ఇంకా 2 నెలలు ఆలస్యం అని మనం ఆ విధంగా కోరకూడదు. You should always be prepared to face the test. Never ask for their postponement. ఈ టెస్ట్ అనేటువంటి ఎంత త్వరగా వస్తుంటే అంత ఉన్నత క్లాస్కి మనం ఎక్కిపోవచ్చును. Sooner you are tested, you can be promoted to a higher class. మనం ఉన్నత స్థాయికి పోవాలంటే టెస్ట్ వచ్చి తీరాలి. In order to go to higher classes, ఆ టెస్ట్కి మీరు సిద్ధంగా ఉండినప్పుడే మీకు అన్ని విధాల ఉన్నత స్థాయి చిక్కుతుంది. you are bound to be tested. You should face the test to be promoted. కనుకనే మనము టెస్ట్ వస్తుండాలంటే మీరు ఎంతో ఆనందించాలి. You should be very happy as the test approaches. పరీక్షలు వస్తున్నాయి, ఏం చదవాలో ఎట్లా చదవాలో అని బదులు కానీ లేక బాధలకు కానీ అవకాశం ఇవ్వకండి.
Very soon you will be having tests or examinations. Never be afraid of పరీక్షల them. దగ్గరికి వచ్చే కొద్దీ అంత ఆనందాన్ని అభివృద్ధి గావించుకోవాలి. As examinations are nearing more and more, be joyful. త్వరగా more. నాకు పరీక్షలు వస్తుంది, ఈ పరీక్షల్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే నేను ఉత్తమ స్థానానికి ఉత్తీర్ణుడైపోతాను. Examinations are fast approaching. The moment I pass, I will go to a higher class. కనుక పరీక్షలను మనం ఆశించాలి, కానీ So welcome tests. మనం దూషించకూడదు. You should never be away from them. అదే రీతిగానే ప్రాచీన కాలపు ఋషులందరూ కూడాను పరీక్షలు చేస్తూ ఉంటుంటే ఎంతో ఆనందించేటువంటి వాడు శిష్యుడు. In olden days, when the preceptors tested, disciples welcomed their tests. ఏకలవ్యుడు చాలా ఆనందించాడు. Ekalavya was very happy. అయ్యో, గురుదక్షిణ ఏం కావాలి అని అడిగేటప్పటికి నాకు నేను చిటికిన వేయమని చెప్పాడు. What is an offering to be given to the preceptor? The preceptor Drona wanted the thumb to be given. అప్పుడు ఆ యొక్క థంబ్ ఇచ్చేశాడు. Then he gave this thumb as an ఎంత offering. అదృష్టవంతుణ్ణి నేను. How lucky I am. అది ఇవ్వటం చేతనే తాను ఉన్నత స్థాయిని చెందాడు. Because of the sacred offering of the thumb, he was ఏకలవ్యుని exalted. ఎంతటి గొప్పవాడు మరొకడు వేడి తన గొప్ప కీర్తిని సాధించాడు. Ekalavya won the esteem and the reputation of everybody, that no one is beyond him, above భగవంతునికి him. ఏమైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. One should be prepared to sacrifice anything for కారణం ఏమిటి? God. భగవంతునికి ఎట్టి ఆశలు లేవు. The reason is God is భగవంతునికి ఎట్టి desireless. కోరికలు లేవు. God has no నీ desire. కోరికలు తాను అందుకునే నిమిత్తం రాలేదు, And he is not here to entertain your desires. నీకు అందించే నిమిత్తం వచ్చాడు. God is ఈ eternal సత్యాన్ని giver. మీరు గుర్తించుకోనకుండా Without knowing this truth, దీనికి విరుద్ధమైన భావాన్ని మీరు భావించుకొని if you have the opposite feeling గురువునే ద్వేషంగా చేసుకొని and you blame God, కట్టగడపటికి నీ జీవితంనే వ్యర్థం గావించుకుంటున్నా. ultimately you waste and ruin your life. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love, అన్నిటికీ నీ ఉన్నత స్థాయిని చేర్చేటువంటిది ప్రేమని. that which takes you to exalted altitudes is నువ్వు love. ఎప్పుడు కూడా నువ్వు పరమ పవిత్రుడే. Preceptor Guru is always దైవం sacred. ఎప్పుడు కూడా నువ్వు నిర్మల చిత్తుడే, God is always pure. నిస్వార్థపరుడే. God is selfless. అలాంటి సెల్ఫ్లెస్ భగవంతుడికి మనం ఎందుకు సెల్ఫిష్ కనిపిస్తున్నాం? When God is selfless, why should we be selfish? భగవంతుని ఎందుకు కించిత్ అయినా కూడా నువ్వు సెల్ఫిష్ లేదు. There is no trace of selfishness in God. అది మీ భావముల యొక్క ప్రతిబింబాలే. They are only reflections of your thoughts. నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ వచ్చేసి నీ యొక్క భావాన్ని పాడు చేసుకుంటున్నాయి. They come in front of you as reaction, reflection, resound and spoil your thought process. కనుక భగవంతుడికి ఏమాత్రము ఒక్క ద్వేషము కానీ అసూయ కానీ ఇంకేమైనటువంటి దుర్మార్గము భావాలు లేవు. God has no hatred. God has no jealousy. God has no envy. నీ Nothing దుర్గుణములే whatsoever. నిన్ను ఆ విధంగా ప్రవేశపెట్టి గురువును ద్వేషిస్తున్నావు. In fact, your own bad qualities, bad thoughts are responsible for your hatred of God. కనుక ఆ విధమైనటువంటి ఉత్తమ భావాలను ఉత్తమమైనటువంటి మార్గంలో మనం వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. Bhagawan wants us to develop noble thoughts, noble sentiments, noble feelings. ఇది మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి విజయం. This is what we have to cultivate from now పరీక్షలు on. వస్తున్నాయంటే మీరు ఆనందించాలి. As examinations are approaching, be పరీక్షలు more ఎంత happy. త్వరగా వస్తే అంత త్వరగా మనం ఉన్నత స్థాయికి చేరిపోతాం. Sooner they come, you can be promoted very soon. పరీక్షలే రాకపోతే నీ యొక్క ఉన్నత స్థాయి నీకు చిక్కదు. And when there are no examinations, you will never be promoted. కనుకని భగవంతుడు పెట్టేటువంటి టెస్ట్ అంతా కూడా మన యొక్క పవిత్రమైన టెస్ట్ గా భావించుకోవాలి. Consider all tests of God as your కానీ sacred టెస్ట్ అని test. మీరు అనుకుంటున్నారు కానీ అది పదం చాలా ఉత్తమమైనటువంటిది కాదు. And in fact, that word is not that అది great. టెస్టే, It is only a taste. టెస్ట్ కాదు. It is not waste. ఈ whatsoever. టెస్ట్ అంతా కూడా నీ మంచి కోసమే చేస్తున్నాడు. The test is for your own good. కనుక ప్రతి ఒక్కరు కూడాను ఏ కష్టములు వచ్చినా, ఏ దుఃఖములు వచ్చినా, ఏ విచారములు వచ్చినా ఇవన్నీ నా మంచి కోసం, నా మంచి కోసం, నా మంచి కోసం అనేటువంటి మంచినిగా నీవు చింతిస్తూ రావాలి. Whatever obstacles, problems, worries and anxieties may come in the way of your life, consider they are for your own good. కనుక మనకి ఏ విధమైనటువంటి యొక్క బాధలు కలగకుండా భగవంతుడే సర్వవిధాలా రక్షిస్తున్నాడు. God will protect you in every possible way. మీరు against అన్నిటినీ obstacles. అడుగుతున్నారే కానీ భగవంతుడు ఏది అడగటం లేదు. In fact, we have been asking, requesting God. God does భగవంతుడా not say నాకు ఇది anything. కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అడుగుతున్నారు. We go on begging God, oh God, I want this, I want this. కానీ దీనికి ప్రతిఫలం ఏం అడుగుతున్నాడు భగవంతుడు? But what is that God asks in అన్ని God? ఇస్తూ 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 వచ్చినాడు. He goes on giving and giving. కానీ దాని ఫలితములు మీరు అర్థం చేసుకోవటం లేదు. But you don't understand the consequences. ఈ ఇచ్చినటువంటివి ఏం చేస్తున్నారు మీరు? What is that you are doing? దుర్వినియోగం Given? చేసుకుంటున్నారు. You misuse all that is given. దుర్మార్గంలో ప్రవేశిస్తున్నారు. You allow it to grow in a
cruel way. కనుకనే భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క సత్సంకల్పాన్ని నీవు భద్రంగా చేసుకోవాలి. Therefore safeguard the good thought which is God's gift. అది నీ యొక్క సర్వరక్షకుడు. That will protect you in every possible way. కనుక భగవంతుడు అన్ని కూడాను మనకు మంచిని అందిస్తాడు కానీ చెడ్డది ఏమాత్రం అందించడు. God gives us all that is good and precious. మీరు ఏమాత్రము భగవంతునికి చెడ్డదిగా మీరు భావించకండి. Never consider anything bad. మీ అదృష్టం కొద్దీ ఇది చిక్కినటువంటి యొక్క దీన్ని చక్కించుకోవాలి. In fact, the present what you have is because of your good luck and fortune. మీరు యువకులు కనుక యువకుల యొక్క భావాలు చాలా పిచ్చి పిచ్చి భావాలుగా పోతుంటాయి. Your youngsters, naturally your thoughts will be wayward. కానీ ఈ యొక్క యువకులుగా ఉన్నప్పుడే దీని ద్వేషాన్ని సాధిస్తూ రావాలి. At this young age you should conquer hatred. ఈ కామక్రోధ లోభము మనోవాత్సల్యమైనటువంటి ఈ దుర్గుణాలని దూరం చేసుకోవడానికి ప్రేమను ప్రేమించాలి. You should have that intense love as to distance yourself from desire, anger, lust, avarice, కనుకనే hatred. ప్రేమతో మీరు జీవితాన్ని గడుపుతుంటే సర్వమును మీరు క్షణంలో సాధించుకోగలరు. When you lead your life with love, you will be able to win over anything in a moment of time. ప్రేమతో సాధించలేని ఈ జగత్తులో ఏది కూడా కనిపించదు. In this world there is nothing that cannot be accomplished without love. ప్రేమ స్వార్థాన్ని మీరు త్యాగం చేసి Sacrifice your selfishness. ప్రేమను మీరు పెంచుకోండి. Develop love. సర్వము మీకు సంసిద్ధమవుతుంది. Everything will be ready for you. నిన్నటి దినము Yesterday నేను లేస్తానే కొంచెం కాలు కొంచెం ఇదవుతుంది అని చెప్పాను రాధాస్వామికి. Bhagawan said, I find it difficult to get up. ఆయన చేయి పట్టుకున్నాడు. And Radha-swami caught hold of his hand. మాకు ప్రాప్తిని అందించే నిమిత్తమై మీకు ఈ కాలు నొప్పి వచ్చింది కానీ మీరే కాదు అని చెప్పి అన్నాడు. Swami, you have got this pain only to give us this ఈ discernment. సేవను నాకు అందించు అన్నాడు. And he said, Swami, allow me to serve you. ఆయన కొంచెంసేపు పాలదు ఒత్తాడు. And he pressed Swami's feet. తర్వాత ఆనందంగా జరిగింది. And everything went on happily. నేను చెప్పాను, Bhagavan said, రాధాస్వామి, Radha-swami, ఒక క్షణంలో నేను తలుచుకుంటే ఈ నొప్పి వెళ్ళిపోతుంది. in a moment if I will it, the pain will go. కానీ But స్వార్థానికి నేను ఏ సంకల్పము చెయ్యను. Bhagavan will never will it for his own ఇదే self. కాదు ఇంకెంత కష్టమైనటువంటి నేను స్వార్థానికి నా శక్తిని ఉపయోగించను. Bhagavan will never use his power for his own sake. పవరే కాదు సంకల్పం కూడా చేయను. He doesn't will it. మీకు తెలిసిన పోయిన గురు పౌర్ణమి అప్పుడు ఎంతనో పెద్ద గడ్డ చేసింది. You know that at the time of Guru Purnima, చక్కగా you felt అనుభవిస్తూ swelling. వచ్చారే కానీ కావాలని చెప్పి మానాలని నేను సంకల్పించుకోలేదు. Bhagavan went through all that period. He didn't got it removed. సంకల్పించుకుంటే ఒక క్షణంలో పోతాయి. If he strongly willed it, it will vanish in a moment of కానీ time. అది నీకు సత్సంకల్పము స్వార్థమైనట్టు అవుతుంది. It amounts to selfishness. అలాంటి స్వార్థానికి నేను ఏమాత్రమూ ఉపయోగపెట్టను. Bhagavan will never use anything for himself. కనుకనే ఈ విధంగా నేను చెప్పాను రాధాస్వామికి, స్వార్థం అవుతుంది రాధాస్వామి, నేను దీన్ని సంకల్పించుకోను. ఇంతేకాదు ఇంకెంత నొప్పి వచ్చినప్పుడు నేను భరిస్తానే కానీ నేను దీన్ని స్వార్థానికి ఉపయోగించుకోను అన్నాను. Bhagavan told Radha-swami, let it be pain, excruciating pain. Much more than this, I am prepared to bear it, but I will never get it removed from me by willing. కనుక నాకు స్వార్థం అనేటువంటిది లేనప్పుడు నేను ఇంక మిమ్మల్ని ఏది కోరుతాను? When Bhagavan is selfless, what is it he ఏది desires? కోరినప్పుడు నేను స్వార్థమే కదా. If the desire is prompted by కాబట్టి స్వామికి selfishness, స్వార్థమే లేదు. Bhagavan has no అది selfishness. మీరు భ్రమిస్తున్నారు. It is only your స్వామి imagination. ఆశిస్తున్నాడు. You think the Swami wants it. స్వామికంతా ఇదంతా స్వార్థంగా ఉంటుండాది అని మీరు భావించుకోవచ్చును. You may imagine that Bhagavan is selfish. స్వార్థం ఏ కించిత్ కూడా నా దగ్గర లేదు. There is not even trace of selfishness in him. కనుక So, స్వామి ఏది సంకల్పించుకున్నా మీ మంచి కోసమని, మీ క్షేమం కోసమని, మీ ఆనందం కోసమని, మీ సుఖం కోసమని, మీ మోక్షం కోసమని. whatever Swami wills, it is for your redemption, it is for your liberation, it is for your happiness, it is for your bliss. కనుక నేను ఏది కూడా నా కోసం నేను ఉపయోగించుకోను. Bhagavan does not make use of anything for his own మీకు sake. ఏది కావాలని ఒక క్షణంలో నేను ఇస్తాను. Bhagavan is prepared to give you whatever you కానీ want. ఇస్తాను కానీ మీరు దక్కించుకునేటువంటి శక్తిని మీ దగ్గర పెట్టుకోవాలి. He is prepared to give, but you should have that ఒక చిన్న capacity to ఉదాహరణ చెప్పి retain. నేను ఈ ప్రసంగాన్ని విరమిస్తున్నాను. A small illustration Bhagavan wants to give us. బ్యాంక్ దగ్గరికి పోయి You go to the bank, షాప్కి బ్యాంక్కి ఎప్పుడుగా ఉంటుంటాడు రండి, అతని దగ్గర చేతిలో కావలసినంత ధనం ఉంటుంది. you find the cashier with plenty of money. ఈ క్యాషియర్ దగ్గర కావలసినంత ధనం ఉంటుంటుంది. Cashier has got in stock money. అతని దగ్గరికి పోయి, సార్ మీ దగ్గర ఇంత మంది ఉంటుంటుంది కదా, నాకు కొంచెం ఇవ్వండి సార్ అంటే ఇస్తాడా? If you go to the cashier and say, sir, you have so much of money, why don't you give me? ఇవ్వడు. He won't give you. అయితే ఏ విధంగా ఉంటుంది?
Then what? ఆయన అడుగుతాడు, అయ్యా నీ పేరుతో ఎంతవరకు డిపాజిట్ కట్టావు బ్యాంకులో అన్నా. And he will say, how much of deposit is there in your account? Deposit. He will ask, not say. He will ask you how much of money is there in your deposit. నేనేం కట్టలేదు అంటాడు. He say, I have not deposited మరి any. ఇవ్వడానికి వీలు లేదు. So it's not possible to give you money. నీవు మొట్టమొదటి డిపాజిట్ కట్టు. First deposit money. నువ్వు ఎంత రాసిస్తే అంత నేను చెక్ ఇస్తే నేను తప్ప నీకు ఇస్తాను. If you give the check, you can draw the money. ఇక్కడ కొంచెం విచారణ చక్కగా చేసుకోవాలి. Here you have to investigate clearly. ప్రేమ, Love, అనేటువంటి ధనాన్ని డిపాజిట్ చేయాలి. the wealth, the money of love must be ఎవరి దగ్గర? deposited. Where? గాడ్. God. You have to deposit the money of love. అభిమానము అనగా ప్రేమాభిమానం అనేటువంటిది అతనికి తగినటువంటి యొక్క చెక్ బుక్గా తీసుకోవాలి. And take that attachment to God as the checkbook. లవ్ అనేటువంటిది ఒక సంతకం చేయాలి. And affix the signature of love. ఈ రెండు బాగా ఉంటుంటే మీకు ఎంత డిపాజిట్ అంత డబ్బు నీకు ఇస్తాడు. With the signature and the check, you will be eligible to draw as much of money you need. కానీ చెక్ బుక్ లేకుండా సంతకం చేయకుండా నీ డిపాజిట్ ఉండి కూడాను నాకు ఇవ్వమని చెప్పినంటే ఇవ్వడు. Without checkbook, without affixing your signature, there may be deposit in your account, but yet you cannot withdraw money. మీరు డిపాజిట్ ఏం చేయాలి? ఈ మీ ప్రేమను భగవంతుని దగ్గర ప్రేమించాలి. Therefore you should deposit the money of love to God. అభిమానం అనేటువంటి యొక్క చెక్ బుక్ నువ్వు తీసుకోవాలి. Attachment to God is the checkbook. నీ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది ఏమిటి? నీ యొక్క ప్రేమనే సిగ్నేచర్. Love is the signature. అది పెడితే నీకు ఎంత కావాల్సిన డబ్బు వస్తుంది. When once you affix your signature, you can withdraw the money దీన్ని as much మాత్రం you మీరు want. మర్చిపోకూడదు. You should not forget this principle. డిపాజిట్ కట్టకుండా నాకు ఇమ్మని చెప్పినంటే ఏ బ్యాంక్ కూడా ఇవ్వడు. Without depositing money, no banker will give you money. కనుక మీరు ఎంత కట్టారని చెప్పి మీకు తెలియకోకుండా స్వామి మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటే ఎట్లా ఇస్తాడు? Without knowing how much you deposited, you cannot go on pleading with Swami, I want it. దక్కించుకోలేరు. Even if it is given by Bhagawan, you cannot retain it. కనుకనే భగవంతుడు ఇచ్చేటువంటి దానికంతా ఒక అధికారాన్ని నీవు పురస్కరించుకొని యోచించాలి. So we should also think our deservedness before we seek Bhagavan. కనుక భగవంతుని దగ్గర మొట్టమొదట మన ప్రేమను అర్పితం కావాలి. Therefore we have to surrender our love to God, Bhagavan. అది ఒక్కటి ఉంటుంటే ఈ ప్రపంచంలో దేన్నైనా మనం సాధించవచ్చు. With that one love, you can achieve the whole world. ఏ తపము, ఏ యోగము, ఏ జ్ఞానము ఏది మనకు అక్కర్లేదు. No penance, no meditation, no spiritual activity is necessary. ప్రేమ ఒక్కటి చాలు. Love is enough. అది ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు. With this you can achieve. విద్యార్థులారా, Students, మీరెంతో ప్రేమతో, with all love, ఎన్నో విధమైనటువంటి యొక్క ఆనందంతో, with all happiness, ఈనాడు మీరు నన్ను ఆనంద పెట్టారు. you all made Bhagavan very happy. కనుకనే మిమ్మల్ని కూడాను ఇంత ఆనందాన్ని నేను పరుస్తూ ఉంటున్నాను. Therefore Bhagavan is making every one of us భగవంతుడు happy. మనకు ఆనందం ఇచ్చేది ఎట్టిస్తాడు? నీవు ఆనందాన్ని అందించినప్పుడే తాను నీకు ఆనందాన్ని అందిస్తాడు. When you make God happy, God will make you happy in turn. నీకు అందించకుండా నీకు కావాలంటే మాత్రం భగవంతుడు ఏది అందించడు. Without making God happy, you cannot expect కనుక to be నీవు happy. భగవంతునికి అందించు. Give happiness to నీవు God. భగవంతుడి నుంచి అందుకో. Receive happiness from God. ఆ రెండింటి ఎందుకు నువ్వు ఎట్టి భేదం లేకుండా చూసుకోవాలి. See that there is no difference ఈ in రెండింటి giving and కూడాను receiving. ప్రేమానుబంధం చాలా బంధంగా ఉండాలి. This bond of love should be మీరు strong. పాటల్లో కూడా చెప్పారు. That's what you said. మన ఇద్దరికి ఏమి బంధం ఉంటుండాది? What is this attachment? నీకు నాకు ప్రేమనే బంధము అన్నారు. It is only the bond of love. దానిని మనము ఆనందంగా తీసుకుంటే ఎంతైనా మనం సాధించవచ్చును. If we take care of it blissfully and safeguard it, we can achieve anything in this life. మీకు చాలా ఎక్కువ కాలాన్ని నేను వ్యర్థం చేశాను. నోరు మూసుకో. నేను ఆనందంగా ఉన్నాను. Swami is very happy.